ఇక ఐబొమ్మ రవి మొత్తం మీదనైతే పోలీసులకైతే ముప్పు తిప్పలు పెట్టి 3 షేర్ల నీళ్ళు ఆపిస్తున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఐబొమ్మ రవి కేసు అయితే ఏమంటున్నదైతే ఒకసారి చూద్దాం. ఇగో పోలీసులు విచారిస్తుంటే ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే గుర్తులేదు, మర్చిపోయా, విచారణలో ఐబొమ్మ రవి పొంతన లేని సమాధానం, స్వయంగా ప్రశ్నించిన హైదరాబాద్ సిపి సర్జనర్ ఎథికల్ యాకర్ల సాయం తీసుకుంటామని వెల్లడి, కేసులోకి సిఐడి ఎంట్రీ. ఏం చేసినా కానీ వాస్తవానికి అయితే ఐబొమ్మ రవి అయితే నాకు ఏం గుర్తుకు లేదు, నేను మర్చిపోయినా అని పొంతలనేది సమాధానాలు చెప్తున్నాడ. పోలీసులకైతే ముప్పు తెప్ప పెట్టి 3 షేర్ల నీళ్ళు దాయిపిస్తున్నాడ. వాస్తవానికి చెప్పాలంటే ఐబొమ్మ రవి తనను అరెస్ట్ చేయడానికి కారణం వాళ్ళ భార్యనే. ముఖ్యంగా వీళ్ళ పోలీసు వాళ్ళు అయితే స్వయంగా పోయి అరెస్ట్ చేయలేదు, వాళ్ళ భార్య కంప్లైంట్ చేస్తేనే అరెస్ట్ చేసిర్రు. వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేస్తుర్రు, నిన్న కూడా చెప్పుకున్నాం. వాస్తవానికి చెప్పాలంటే పోలీసు వాళ్ళు ఉన్నది ఎందుకు, ప్రజల తరపున కొట్లాడి ప్రజలకు న్యాయం చేయడానికి కొట్లాడాలి. కానీ వీళ్ళు నిన్న ఏం చేసిర్రు, ప్రెస్ మీట్లో సర్జనర్ గారు సినీ ఇండస్ట్రీలో సినిమా హీరోలను పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టిర్రు. ఇదా అసలు. కానీ ఐబొమ్మ రవి చేసింది అయితే వాస్తవానికి అయితే కరెక్ట్ అయినట్టు అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఆయన అట్లా చేసినందుకు ఎంతోమంది ఫ్రీగా ఆయన తరపున న్యాయవాదులు కొట్లాడడానికి ఆయన కేసు టేకప్ చేయని ముందడికి వస్తుర్రు. ప్రజల దగ్గర ఆయనకి ఇంత ఆదరణ పొందిరంటే ఆయన ఏ రకంగా ఆయన తప్పు చేసిండు అనేది తర్వాత ముచ్చట పక్కన పెడితే, కానీ ప్రజల దగ్గరనైతే ఎంత ఆదరణ పొందిండు. ఈ ఒక్కరిని మీరు విచారిస్తుంటే ఈ ఒక్కరి దగ్గర అసలు సమాధానాన్ని మీరు గుర్తుపడతలేరంటే మీరు గ్రేట్. అసలు ఇక వాస్తవానికి చెప్పాలంటే మొత్తం మీదనైతే ఐబొమ్మ రవి చేసింది నిజమా, అది తప్ప లేదా న్యాయం అనేది తర్వాత పక్కన పెడితే పేదవారికి అయితే న్యాయమే చేసిండు. ఎందుకంటే సినిమా టికెట్లు ఒక్కొక్క సినిమా టికెట్లు 500, 1000 రూపాయలు ఇట్లా పెంచుకుంటూ పోతే పేదోడు ఎవడన్నా సినిమాలు చూస్తారా, చూడరు కదా. మొత్తం మీదనైతే ఐబొమ్మ రవి చేసింది అయితే కరెక్ట్ అయినట్టు అయితే నెటిజన్లు కూడా అంటున్నారు.